అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం యూనివర్స్ నుంచి ఏం గైడెన్స్ ఉందో. సో ఇవాల్టి రీడింగ్లో ఇప్పుడు మీకున్న సిచ్యువేషన్కి మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి ఏంటి సమాధానం అన్నది ఈ రీడింగ్లో చూద్దాం. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఈ రీడింగ్ కోసం నేను కార్డ్స్ అన్నీ ఆల్రెడీ షఫుల్ చేసేసి అందులో నుంచి 3 కార్డ్స్ పిక్ చేసి ఇక్కడ పెట్టాను. సో ఈ 3 మెసేజెస్ వచ్చేసి ఇప్పుడు మీకోసము మీ స్పిరిట్ గైడ్స్ నుంచి ఇంకా యూనివర్స్ నుంచి మెసేజెస్. సో ఏంటి అది అన్నది చూద్దాం మరి. ఓకే, అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియచేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాం మరి ఇవాల్టి రీడింగ్లో మీకోసం ఏం మెసేజెస్ ఉందో. సో ఫస్ట్ మెసేజ్ నేను చెక్ చేస్తున్నాను. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ ఫస్ట్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. What my collective need to know right now. What my collective need to know right now. సో ఫస్ట్ వచ్చేసి 10 of Gabriel చూపిస్తుంది. ఆస్క్ యువర్ ఏంజల్స్ ఫర్ హెల్ప్ఫుల్ పీపుల్ టు లైటన్ యువర్ లోడ్. వర్కింగ్ టూ మెనీ అవర్స్, ట్రయింగ్ టూ హార్డ్ టు ప్లీజ్ అదర్స్. సో ఇక్కడ ఏంటి అంటే ఇది డెఫినెట్లీ నాకు ఫస్ట్ మెసేజ్ ఇక్కడ చూపించింది ఏంటి అని అంటే ఇది మీకు తెలియకుండా మీరు చేస్తుండొచ్చు. అన్కాన్షియస్లీ ఈ సిచ్యువేషన్ని మీరు డీల్ చేస్తుండొచ్చు. మీరు ఏంటి అని అంటే మీరు మనం నోటీస్ చేసేంత వరకు మనకు ఇది జరుగుతుందని తెలియదు, రైట్? సేమ్ ఇక్కడ అయితే ఇక్కడ ఏంటి అని అంటే మీకు తెలియకుండానే మీ ఎనర్జీ మ్యానిపులేషన్ అనమాట. వేరే వాళ్ళని ప్లీజ్ చేయాలి, వేరే వాళ్ళ అప్రూవల్ మీకు కావాలి అన్నట్లు ఇక్కడ చూపిస్తుంది అనమాట. ఓకే, సో ట్రయింగ్ టూ హార్డ్ టు ప్లీజ్ అదర్స్. సో ఇది మీ వర్క్ సిచ్యువేషన్లో అయ్యుండొచ్చు. మీరు మీ బాస్ లేకపోతే మీ టీమ్ లీడర్స్ ఇలా వాళ్ళు బాగా మెచ్చుకోవాలి అని చెప్పేసి మిమ్మల్ని ఉంటుంది. మనము జనరల్గా అలాంటి అవుట్కమ్ లేకుండా నార్మల్గా వర్క్ చేస్తేనే యాక్చువల్గా చెప్పాలంటే ఆ రికగ్నిషన్, ఆ సక్సెస్ అనేది వస్తుంది. బట్ అది జరగాలి అని చెప్పి చేస్తూ ఉంటే కనుక అది ఏమవుతుందంటే ఒకటి బర్డెన్ అవుతుంది వర్క్, అది ఇంకోటి డిలే అవుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకనే ఎప్పుడైనా సరే మేనిఫెస్ట్ చేసేటప్పుడు ఏదైనా సరే ఫస్ట్ మనం అవుట్కమ్స్ని లెట్ గో చేసేసి చేయాలన్నమాట. ఎందుకు అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బర్డెన్ అనేది ఉండదు. ఎస్, మీరు ఇక్కడ కోరుకోవడం తప్పులేదు. మీరు ప్లీజ్ చేయాలి ఒకరిని, వాళ్ళు మీ వర్క్ని అప్రిషియేట్ చేయాలి, మీకు మంచి మీ కంపెనీలో లేకపోతే మీరు వర్క్ చేసే ప్లేస్లో మీకు మంచి రికగ్నిషన్ రావాలి అని చెప్పేసి అనుకోవడం అయితే తప్పైతే కాదు. కానీ అది జరగాలి, ఇప్పుడే జరగాలి, లేకపోతే 2 డేస్లోనే జరగాలి ఇలా అని చెప్పేసి టైం లైన్ అన్ని లేకపోతే అవుట్కమ్ కోసం అని చెప్పేసి చేస్తూ ఉంటే ఒకటి ఇక్కడ ఏమవుతుందంటే మీరు వర్క్ని ఎంజాయ్ చేయలేరు. టూ మచ్ ప్రెషర్గా ఉండి ఇంకొంచెం మిస్టేక్స్ ఎక్కువ చేయడము, ఇంకా అది వచ్చేదానికంటే ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ ఉండడం అనమాట. అది మీకు ప్రెషర్ కూడా కాస్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అవతల వాళ్ళని ప్లీజ్ చేయడం కోసం కాకుండా అవుట్కమ్ కోసం కాకుండా మీకోసం మీరు ఈ వర్క్ని ఎంజాయ్ చేసేలాగా చేయండి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. అందుకే నాకు ఇక్కడ ఫస్ట్ ఫీలింగ్ వచ్చిందే ఏంటంటే సబ్కాన్షియస్లీ, అన్కాన్షియస్లీ మీరు ఇది చేస్తూ ఉండొచ్చు. ఓకే, మీలో మీరు చెప్పడం ఏంటంటే నేను ఎవరిని ప్లీజ్ చేయడానికి చేయట్లేదు, నా కోసం నేను చేస్తున్నాను అని చెప్పేసి అనుకోవచ్చు. కానీ డీప్ డౌన్ తెలియకుండా ఏంటి అని అంటే మీకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే అది నేను ఇక్కడ ఎందుకంటే వెంటనే మనకి ఇక్కడ క్వశ్చన్ వస్తుంది. సో మరి నాకు ఎలా తెలుస్తుంది నేను అన్కాన్షియస్లీ ఒక పని అవుట్కమ్ కోసమే చేస్తున్నాను అని అంటే ఫస్ట్ థింగ్ యూనివర్స్ డెఫినెట్లీ సైన్ పంపిస్తుంది మీకు దీనికి సంబంధించి. ఓకే, ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మీరు నేను వర్క్ గురించి చెప్తున్నాను, కొంచెం ఈజీగా అర్థమవుతున్నాను. ఇది ఏ సిచ్యువేషన్కైనా అయ్యుండొచ్చు మీ లైఫ్లో. నేను దాని గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అయితే మీరు చేస్తున్నప్పుడు మన మైండ్కి చెప్తూ ఉండడం ఎలా అని అంటే ఓ నేను అవుట్కమ్ కోసం చేయట్లేదు, ఓ నాకు రిజల్ట్స్ రాంగ్ వచ్చినా పర్లేదు, ఓకే నేను నా ఎంజాయ్ కోసం నేను చేస్తున్నా అని మీకు చెప్పేది ఉంటుంది. అది బిలీఫ్ డిఫరెంట్గా ఉంటుంది, మాటలో చెప్పేది డిఫరెంట్గా ఉంటుంది. అయితే మీరు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు సడన్లీ దానికి సంబంధించి నెగిటివ్ న్యూస్ ఏదైనా విన్నారు, మీ బాస్ తెలియకుండా మీది ఏదైనా లెట్సే మీరు వర్క్ చేసిన దాంట్లో మీ మిస్టేక్ని చూపించి ఇది రెక్టిఫై చేయాలన్న వెంటనే మీకు ఒక టైప్ ఆఫ్ అంటే ఒక సమ్ సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ అవుతుంది, మీకు అప్సెట్ అవుతారు. ఆ అప్సెట్ అయ్యారు అని అంటేనే మీరు అర్థం చేసుకోండి
మీరు తెలియకుండానే అన్కాన్షియస్లీ అవుట్కమ్ గురించి ఆలోచించి వర్క్ చేశారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, అప్సెట్ అయ్యారు అని అంటే ఎందుకు అని అంటే ఎప్పుడైతే అవుట్కమ్స్ని లెట్ గో చేసి వర్క్ చేసామో దాని గురించి మనకు పెద్ద పట్టింపు ఉండదు. ఓ నేను ఇది మిస్టేక్ చేశానా, నేను చూసుకోలేదు, ఇంకోసారి నేను రెక్టిఫై చేసిస్తానని చాలా లైట్గా క్యాజువల్గా తీసేసుకొని ఆ వర్క్ మనం చేసేస్తాం, రైట్. కానీ మనం అప్సెట్ అయ్యాము, డిసప్పాయింట్ అయ్యాము, అయ్యో నేను ఈ మిస్టేక్ చేయకూడదు అనుకున్నాను, ఆ పర్సన్ నన్ను ఇప్పుడు ఎలా అనుకుంటున్నారు, మా బాస్ నన్ను అప్రిషియేట్ చేయట్లేదు అన్నది వచ్చింది అని అంటే అప్పుడు వరకు మీరు ఏదైతే నేను అవుట్కమ్ కోసం చేయట్లేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు. అందుకనే యూనివర్స్ మనకి ఎందుకు అలాంటి మళ్ళీ సిచ్యువేషన్స్ పంపించేది ఎందుకు అని అంటే మనం రెక్టిఫై చేసుకోవడానికి. మీరు ఆ ప్లేస్లో ఉన్నారా, లేకపోతే అది తెలియకుండా మీ మైండ్ మిమ్మల్ని యాక్ట్ చేసేలాగా చేస్తుందా అని చెప్పడం కోసం అనమాట. సో మీకు తెలుస్తుంది, ఆ మూమెంట్ కూడా వచ్చేది తెలుస్తుంది. అప్పుడు మీకు అర్థమవుతుంది, ఓ నేను అవుట్కమ్ బేస్ చేసి వర్క్ చేస్తున్నాను అని. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినప్పుడు ఓ నేను అవుట్కమ్ గురించి పట్టించుకోలేదు అని అంటే నేను కరెక్ట్ వేలోనే వెళ్తున్నాను నా వర్క్లో, నేను నా సాటిస్ఫాక్షన్ కోసము నా వర్క్ నేను ఇంప్రూవ్ చేసుకోవడం కోసం ఫన్గా అన్నట్లు చేస్తున్నాను మీకు అర్థమవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ ఏంటి అని అంటే ట్రైయింగ్ టూ హార్డ్ టు ప్లీజ్ అదర్స్ కోసం కాకుండా మీరు ఒకవేళ మీకు కాన్షియస్లీ తెలుసు మీరు వేరే వాళ్ళని ప్లీజ్ చేయడానికి చేస్తున్నారు అని అంటే అది వెంటనే ఆపేసి మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏ వర్క్ అయినా చేస్తే బెటర్ అన్నట్లు చూపిస్తుంది. ఇక్కడ ఇప్పుడు రిలేషన్షిప్స్కి కనెక్షన్స్కి సంబంధించి ఏంటి అని అంటే ఇప్పుడు అవుటర్ అపియరెన్స్ ఇన్నర్ వర్క్ డిఫరెంట్గా ఉంటుంది, రైట్. ఇప్పుడు మీరు ఒక పర్సన్ని ఇంప్రూవ్ చేయాలి. నేను ఇక్కడ 2 సినారియోస్ ఇస్తాను, 2 మీకు కొంచెము డీప్గా అర్థమవుతుంది. నేను ఊరికి ఎగ్జాంపుల్స్ ఇవి చెప్పేది ఎందుకంటే మీ సిచ్యువేషన్కి మీరు ఇది లైక్ ఎలా ఎలా కనెక్ట్ అవుతుందని చెప్పేసి మీకు తెలుస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ ట్రైయింగ్ టూ హార్డ్ టు ప్లీజ్ అదర్స్, రైట్. సో 1 వచ్చేసి కాన్షియస్లీ చెప్తాను. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ ఏంటంటే మీరు రిలేషన్షిప్లో కనెక్షన్స్లో కనుక ఉంటేను మీరు మీ పర్సన్కి నచ్చాలి అని చెప్పేసి మిమ్మల్ని మీరు అందంగా కనిపించాలి, నేను ఇలా ఉంటే ఆ పర్సన్కి నచ్చుతుంది, నేను ఇలా మాట్లాడితే నా మీద నేను ఫోకస్ చేసుకుంటే అని ఎప్పుడైతే అవుట్కమ్ ఉంది చూడండి, ఆ పర్సన్కి ఇలా నచ్చుతుంది అని చెప్పి చేశారు అని అంటేనే మీరు తెలియకుండానే అక్కడ మీరు ప్లీజ్ చేయడానికి అని చేస్తున్నట్లు ఇక్కడ మీనింగ్ అనమాట. ఓకే, సో అది కాన్షియస్లీ మిమ్మల్ని మీరు చేంజ్ చేసుకుంటున్నారు, వాళ్ళని ఇంప్రెస్ చేయాలి అని చెప్పేస్తే అది కాన్షియస్లీ చేస్తున్నట్లు. ఇప్పుడు సబ్ కాన్షియస్లీ తెలియకుండా ఎలా అనంటే నేనేం ఆ పర్సన్ గురించి పట్టించుకోను, నా లైఫ్ నాది. నేను కొన్ని కమెంట్స్ చూస్తాను, ఓకే, నేను రియాక్ట్ అవ్వలేదు, కొన్ని కమెంట్స్ నాకు అర్థమైపోతుంది చూస్తేనే ఇంకా ఈ పర్సన్ లెట్ గో చేయలేదు అని చెప్పేసి తెలుస్తుంది నాకు. ఓకే, సో ఎలా అనంటే ఆ పర్సన్ వచ్చినా రాకున్నా నా లైఫ్లో నాకు ఎలాంటి లైక్ డిఫరెన్స్ ఉండదు, నేనైతే లెట్ గో చేశాను అని చెప్పేసి. ఒకవేళ మీరు కనుక అది లెట్ గో చేసింటే ఆ రీడింగ్లో ఏమొచ్చినా ఆ పర్సన్ నుంచి ఏదైనా ఏ విధమైన నో కాంటాక్ట్ అవ్వనివ్వండి, లేకపోతే వాళ్ళ బిహేవియర్ ఏ విధంగా ఉన్నా ఫస్ట్ మీకు ఇంపాక్ట్ అవ్వదు, అది గుర్తుపెట్టుకోండి. అది ఎప్పుడైనా సరే మీకు సబ్ కాన్షియస్లీ మీరు ఇంకా దాన్ని హోల్డ్ చేసి పెట్టుకున్నారు అని చెప్పేసి మీనింగ్. నాకు పర్సనల్ రీడింగ్స్లో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి, నేను లెట్ గో చేశాను కానీ ఇంకా ఎందుకంటే మీరు కంప్లీట్లీ లెట్ గో చేయలేదు, మీరు కాన్షియస్లీ లెట్ గో చేసే అనుకుంటున్నారు బట్ మీరు చేయలేదు అని చెప్పేసి మీనింగ్. ఎస్, దానికి టైం పడుతుంది మెల్లిమెల్లిగా. అందుకని లెట్ గో చేయడం అనేది ఒక రోజులో అయిపోయేది కాదు, దానికి కొన్ని ప్యాటర్న్స్ లైక్ కొంత టైం తర్వాతే అది జరుగుతుంది అనమాట. ఓకే, కానీ యూనివర్స్ మనకి సైన్స్ పంపిస్తూ ఉంటుంది, మనం నిజంగానే చేస్తున్నామా, మనం ఎంతవరకు ఉన్నామో ప్రోగ్రెస్ లాగా అనమాట నోటీస్ చేయడం కోసం కొన్ని సిచ్యువేషన్స్ని పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ సేమ్ అదే. ఇప్పుడు సబ్ కాన్షియస్లీ ఎలా మీరు చేస్తున్నారు అని అంటే ఇప్పుడు మీకు తెలియకుండా నా మీద నా వర్క్ నేను ఫోకస్ చేసుకుంటాను, నేను నా వర్కే చేసుకుంటూ ఉంటానని మీరు డిస్ట్రాక్ట్ అవ్వడము, మీ పని మీరు చేసుకుంటూ ఉండడం. కానీ ఎక్కడో మైండ్లో ఒక మూలలో మాత్రం ఈ పర్సన్ నా గురించి ఆలోచిస్తున్నారా, నేనైతే వాళ్ళ గురించి ఆలోచించలేదు కదా అని చెప్పేసి వచ్చిందంటే మీరు అక్కడ తెలియకుండానే ప్లీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి మీనింగ్ అనమాట. ఓకే, సో అది అలా వదిలేసేయండి. మీరు దానికి పెద్దగా అంటే ఏంటి అని అంటే ఒక టైం మూమెంట్ వచ్చేంత వరకు మీరు ప్రస్తుతానికి అయితే ఎస్ ఐ లెట్ గో ఆఫ్ ద అవుట్కమ్స్ అని చెప్పేసి మీ వర్క్ మీరు చేసుకోండి. ఇంకో సినారియో వచ్చినప్పుడు అది నిజంగానా కాదా అని చెప్పేసి మీకు అర్థమవుతుంది. ఒకవేళ మీరు ఇంకా లెట్ గో చేయలేదు, అది ఇంకా మీకు డిస్టర్బ్ చేసింది కొంచెమైనా సరే అని అంటే మాత్రం దాని అర్థం మీరు ఏమనుకోవాలంటే ఓకే ఇంకొంచెం లెట్ గో చేసేది ఉంది, సరే చేసేద్దాము, దీన్ని బట్టి నేను అప్సెట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అనుకోవడం అనమాట. ఓకే, సో ఇది చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ మెసేజ్ చూపిస్తుంది. ఓకే, సో ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆస్క్ యువర్ ఏంజల్స్ ఫర్ హెల్ప్ఫుల్ పీపుల్ టు లైటన్ యువర్ లోడ్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ నాకు డెఫినెట్లీ మెంటలీ ఎమోషనలీ మీ లోడ్ని తగ్గించడానికి హెల్ప్ఫుల్ పీపుల్ మీ లైఫ్లో ఉండాలి అని చెప్పేసి ఏంజల్స్ని మీరు ప్రే చేయండి అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు ఇక్కడ మెసేజ్ అనమాట.
అంటే ఎలా అంటే ఇప్పుడు హెల్ప్ఫుల్ పీపుల్ వచ్చేసి నన్ను అడిగితే నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే ఎవరైతే మనల్ని నవ్విస్తారు, మనల్ని హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తారు, ఎమోషనల్ కనెక్షన్ అనేది చాలా బాగుంటుంది, డే అంతా ఇలా అయిపోయింది అనిపిస్తుంది చూడండి, అలాంటి వాళ్ళు మన మన లోడ్ని తక్కువ చేసినట్లు, అంటే మనం భారంగా ఉండకుండా హ్యాపీగా లీడ్ చేయడానికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు, రైట్? సో అలాంటి విధంగా ఉండే పీపుల్ మీ లైఫ్లోకి పంపించండి. మీ లైఫ్ జాయ్గా అనిపించేటట్లు, డిస్ట్రాక్షన్ కాకుండా అలా ఫ్లో అయిపోవాలి అని చెప్పేసి అలాంటి పీపుల్ని పంపించండి అని చెప్పేసి మీరు ఏంజల్స్ని ప్రే చేయండి అన్నట్లు చూపిస్తుంది. ఒకవేళ ఇది వర్క్కి రియల్లీ అంటే లిటరలీ వర్క్ కనుక అయ్యింటేను, మీరు బిజినెస్ లేకపోతే కెరియర్ సిచ్యువేషన్లో కనుక ఉంటేను, ఈ వర్క్కి సంబంధించి ఎవరైనా హెల్ప్ చేయగలుగుతారు, మీ పార్ట్నర్ లేకపోతే మీ కలీగ్స్ లైక్ మీ టీమ్మేట్స్ ఇలా వర్క్లో హెల్ప్ చేయగలుగుతారు అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి అన్నట్లు కూడా ఇక్కడ మీకు మీ ఏంజల్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, అండ్ వర్కింగ్ టూ మెనీ అవర్స్, మళ్ళీ ఇక్కడ నాకు మెంటలీ ఎమోషనల్నే అనిపిస్తుంది. వర్కింగ్ టూ మెనీ అవర్స్ అంటే ఆలోచించడము, ఓవర్గా థింక్ చేస్తూ ఉండడం, ఎందుకు ఇది ఇలా జరిగింది, ఎందుకు ఏమవుతుంది అని చెప్పేసి ఆలోచించడము. మనం ఏమనుకుంటామంటే మనం ఫిజికల్గా బయట చేసే వర్కే వర్క్ అనుకుంటాం. నన్ను అడిగితే అది చాలా తక్కువ వరకు 1%. మన మైండ్ చేసే పని అది ఒక్కసారి లైట్ అయిందంటే ఆ వర్క్ అసలు మనకు వర్క్ అనిపించదు, ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. నేను మళ్ళీ చెప్పేదే, మెడిటేషన్ ఈజ్ ద ఓన్లీ ఆన్సర్ ఫర్ దట్. మెడిటేషన్ చేస్తే ఒక్కసారిగా ఎలాంటి బ్లిస్ఫుల్ ఫీలింగ్ ఉంటుందని అంటే ఆ లోడ్ అంతా తక్కువైపోయిందన్న ఫీలింగ్ ఉంటుంది ఎవరికైనా సరే. నేనైతే యాక్చువల్లీ స్కూల్స్లో ఇంకా ఇన్స్టిట్యూషన్స్లో వెళ్ళి చెప్పాలనుకుంటున్నాను మెడిటేషన్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి అని చెప్పేసి, ఎందుకంటే దానివల్ల డెఫినెట్లీ హెల్ప్ అవుతుంది, చాలా లోడ్ తక్కువ అవుతుంది. సో ఇక్కడ సేమ్ అదే, వర్కింగ్ టూ మెనీ అవర్స్ వచ్చేసి నన్ను అడిగితే మెంటల్లీ ఎమోషనల్లీ టూ మచ్గా ఆలోచిస్తున్నారు, దాన్ని వదలలేకపోతున్నారు. ఈవెన్ ఒకవేళ డిస్ట్రాక్ట్ అయినా అది రన్ చేస్తూ ఉండడం అనమాట మీ మైండ్లో. సో అది లెట్ గో చేయాలి అన్నట్లు ఇక్కడ మీకు యూనివర్స్ నుంచి మెసేజ్. సో అది లెట్ గో చేయాలంటే మెడిటేషన్ చేయండి. మెడిటేషన్ చేస్తేనే అది మీకు లెట్ గో చేయడానికి వీలవుతుంది, హెల్ప్ అవుతుంది. మెడిటేషన్ ఒక వెపన్ మనకు యూనివర్స్ ఇచ్చింది. ఓకే, సో డెఫినెట్లీ చాలా చాలా ఇంపార్టెంట్, ఎవ్రీడే ఇంపార్టెంట్. మీరు ఎంత పీస్ఫుల్గానో ఎంత చేస్తే ఇంకా అంత మంచిదన్నమాట. అయితే నేను ఇక్కడ ఒక టిప్ ఇవ్వాలనుకుంటున్నాను. మీలో ఎవరికైనా పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది, థాట్స్ అవి కంటిన్యూస్గా డిస్టర్బ్ అవుతుంది, తొందరగా నిద్ర పట్టట్లేదు అని అంటే పడుకోవడానికి ఒక 20 minutes ముందు మీరు ఫోన్స్ అవన్నీ, నేనే కాదు ఎవరైనా అదే చెప్తారు, ఫోన్స్ ఈ గ్యాడ్జెట్స్ ఇవన్నీ అంతా పక్కన పెట్టేసేయాలి ఫస్ట్. సో పక్కన పెట్టేసి పడుకోవడానికి ఒక 20 minutes ముందు మెడిటేషన్ చేయండి. మీరు కూర్చున్న బెడ్ మీదనే చేయండి, కూర్చున్న బెడ్ మీదనే అక్కడే ప్రశాంతంగా కూర్చొని మెడిటేట్ చేస్తూ ఉండండి. మైండ్ కామ్ అయిపోతుంది, ఎందుకంటే కొంత టైం వరకు అలానే ఉంటుంది, మైండ్ స్టిల్ అవుతుంది కాబట్టి అది అలానే ఉంటుంది, థింక్ చేయడానికి టైం పడుతుంది అనమాట, థింక్ చేయదు. కాబట్టి మీరు ఆ 10 minutes to 15 minutes మెడిటేషన్ చేసుకొని అక్కడికక్కడికి కూర్చున్న దగ్గర పడుకోండి అంతే. ఇంకా అంటే లై డౌన్, మీరు తెలియకుండానే మంచిగా నిద్ర పట్టేస్తుంది. అసలు మీరు ఎప్పుడు పడుకున్నారు అని మీకు అర్థం కూడా అవ్వదు అనమాట. సో అలా చేసి దాని అర్థం ఏంటి, వర్క్ లోడ్ తగ్గుతుంది, మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది, మీరు నెక్స్ట్ మార్నింగ్ లేచేటప్పటికి రిఫ్రెష్డ్గా ఉంటారు. ఓకే, ఎవరైతే నాకు మెడిటేషన్ చేయడానికి టైం దొరకట్లేదు అన్న వాళ్ళకు కూడా ఇది చాలా బెస్ట్ థింగ్ అనమాట. పడుకున్న టైంలోనే ఒక 10 minutes ముందు మెడిటేషన్ చేసుకొని అలానే నిద్రలోకి జారిపోతే సరిపోతుంది. ఓకే, అయినా ఇది చాలా చాలా స్ట్రాంగ్ మెసేజ్, అందుకే చెప్తున్నాను రైట్. ఇది చెప్పడానికి నార్మల్గా ఉన్న చాలా డీప్ మెసేజ్ అన్నట్లు అనిపిస్తుంది. ఎమోషనల్లీ మెంటల్లీ తీసుకుంటున్నారు, తెలియకుండానే కన్ఫ్యూజ్ అయిపోయి ఏమవుతుందో అయిపోయింది అనుకుంటూనే ఇంకా దాన్ని హోల్డ్ బ్యాక్ చేసి ఉన్నట్లు చూపిస్తుంది అనమాట. సో ఫస్ట్ మెసేజ్ వచ్చేసి మీకు ఇది యూనివర్స్ నుంచి. ఓకే, సో సెకండ్ మెసేజ్ ఏంటో చూద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ ది సెకండ్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. 3 of Michael. Release the past, you will grow from this situation, time heals all the wounds. నేను అన్నాను రైట్, ఇది చూపించేది ఒకటి కనిపిస్తున్నా ఆ మీనింగ్ వచ్చేసి డిఫరెంట్ డెఫినెట్లీ, అందుకనే నాకు అది చాలా డీప్గా అనిపించింది. ఇక్కడ సెకండ్ మెసేజ్ దానికి రిలేటెడ్గా ఉంది. రిలీజ్ ద పాస్ట్. కొంతమంది పాస్ట్ సిచ్యువేషన్, ఇది నేను అంటాను, నేను 100% ఒప్పుకుంటాను, ఒక రోజులో ఒక నైట్లో అయిపోయేదైతే కాదు రిలీజ్ చేయడం. నేను ఆల్రెడీ చెప్పాను కూడా లాస్ట్ రీడింగ్స్లో, ఒక వాయిడ్ ఉంటుంది, మళ్ళీ తర్వాత ఇంకొంచెం రిలీజ్ చేయడము, మళ్ళీ ఒక వాయిడ్ వచ్చేసి మళ్ళీ ఇంకొంచెం రిలీజ్ చేయడం అలా అనమాట. బట్ పాస్ట్ ఏదైనా ఉంది అని అంటే రిలీజ్ ద పాస్ట్ అన్నట్లు చూపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఇది కొంతమంది ఒప్పుకోరు, ఎందుకంటే మైండ్ మధ్యలో వస్తుంది కాబట్టి ఒప్పుకోవడానికి ఇష్టపడరు కూడా. అది టైం ప్రకారంగా జరుగుతుంది. ఏంటి అని అంటే రిలీజ్ ద పాస్ట్.
రిలీజ్ ద పాస్ట్ ఎలా జరుగుతుంది అని అంటే ఫర్గివ్నెస్తోనే జరుగుతుంది. ఫర్గివ్నెస్ ఉంటేనే అది మనం రిలీజ్ చేయగలుగుతాం. లేదు అని అంటే హోల్డ్ చేయడం, రివెంజ్ టైప్, గ్రడ్జెస్ అనే హోల్డ్ చేసి పెట్టుకుంటాం. దానివల్ల లాభం మనకు ఉండదు అసలు. అది మనల్ని సాడ్ చేయడం తప్ప దాంతో వచ్చేది ఏమీ లేదు. సో ఎలా రిలీజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు రిలీజ్ ద పాస్ట్కి సంబంధించి వర్క్ రిలేటెడ్లో మీకు కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వలేదని వాళ్ళ మీద కోపం ఉండిండొచ్చు. లేకపోతే ఏదైనా హార్ట్ బ్రోకెన్ ఎనర్జీ, బ్రేకప్ లాంటివి జరిగి ఈ పర్సన్ నాకు అలా చేశారు ఇలా చేశారు అని చెప్పేసి హర్ట్, ఒప్పుకుంటాను బాధ పెట్టారు, బట్ అది హోల్డ్ చేయడం వల్ల మీరు డిస్టర్బ్ అవుతున్నారు, రైట్? సో అది రిలీజ్ చేయడం. ఎలా రిలీజ్ చేయాలని అంటే నేను ఎప్పుడు చెప్పేది మళ్ళీ మెడిటేషన్కే వచ్చేది, తిరిగి అక్కడికి రావాల్సిందే. మెడిటేషన్ చేసే టైంలోనో లేకపోతే ప్రశాంతంగా ఎవ్రీ ఫుల్ మూన్ టైంలో ఇది చేసినా చాలా ఈజీగా జరుగుతుంది. ఓకే, సో కూర్చొని ఏం చెప్పాలంటే ఆ పర్సన్ నా లైఫ్లో వచ్చింది, ఆ సిచ్యువేషన్ వచ్చింది నన్ను గ్రో చేయడానికి మాత్రమే, దానివల్ల నేను ఇంపాక్ట్ ఏం అవ్వలేదు, జస్ట్ నేను లెసన్స్ నేర్చుకున్నాను, నాకు హెల్ప్ అవుతుంది ఫ్యూచర్లో అని చెప్పేసి అనుకొని అది ఆ సిచ్యువేషన్ని ఆ పర్సన్ని నేను ఫర్గివ్ చేస్తున్నాను కంప్లీట్లీ అని. కానీ ఒక రోజులో అయితే అవ్వదు, నేను మళ్ళీ చెప్తున్నాను. అందుకనే హోపనోపనో ప్రేయర్ హెల్ప్ అయ్యేది. సో దానివల్లనే కొంచెము డైలీ చేస్తూ ఉంటే రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. ఎవ్రీడే కొంచెం కొంచెం రిలీజ్ చేస్తూ ఉంటాము. సో అందుకని ఇక్కడ ఫర్గివ్ చేస్తేనే మీరు పాస్ట్ని రిలీజ్ చేసినట్లు మీనింగ్ అనమాట. హోల్డ్ చేసి పెట్టుకుంటే ఈ లైఫ్ టైంలోనే కాదు నెక్స్ట్ ఇన్కార్నేషన్లో కూడా కంటిన్యూ అవుతుంది, మళ్ళీ అదే పీస్ఫుల్ లేకుండా ఉండేదే నడుస్తుంది. ఓకే, అందుకనే ఫర్గివ్నెస్ వేరే వాళ్ళ కోసం కాదు, మన కోసమే. ఒకసారి అయిపోయిందని అనుకోకండి, డైలీ మీకు లైట్గా మీకు మీ స్మైల్ వస్తుంది చూడండి, అంత వచ్చేంత వరకు చేస్తూనే ఉండండి. ఓకే, you will grow from this situation. Time heals all the wounds. Time heals all wounds. సో సమయం అనేది అన్నీ హీల్ చేస్తుంది కాబట్టి లెట్ గో చేయండి. మీ మీద మీరు హార్డ్గా ఉండకండి, అంటే నేను ఎందుకు అలా చేశాను, నేను అలా చేయకుండా ఉండాలని మిమ్మల్ని కూడా మీరు బాధ పెట్టుకోకండి. ఫస్ట్ ఫర్గివ్నెస్ అయినా సరే, లవ్ అయినా సరే, ఏదైనా మన నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనల్ని మనం ఫర్గివ్ చేసుకున్న తర్వాత ఆ సిచ్యువేషన్ని నేను ఎంటర్టైన్ చేశాను అని చెప్పి, రైట్, దాన్ని హీల్ చేసి మీరు ముందుకు వెళ్ళిపోండి అన్నట్లు. సో మీరు ఈ సిచ్యువేషన్ నుంచి ఏదైతే బాధపడ్డారో దాని నుంచి గ్రో అవుతారో అన్నట్లు యూనివర్స్ నుంచి మీకు మెసేజ్. ఇది చూడండి, చాలా బ్యూటిఫుల్ కార్డ్ ఇదైతే, మీకు కనిపిస్తుంది కదా క్లియర్గానే. ఏంజిల్ అక్కడ అమ్మాయి ఏడుస్తుంటే హగ్ చేసుకోవడం అన్నమాట, దగ్గర తీసుకొని లైక్ ప్యాంపర్ చేయడం లాంటిది అనమాట. అంటే లైక్ అంత నార్మల్ అవుతుందని చెప్పేది. సో మనకి ఏంజిల్స్ కనిపించకపోవచ్చు మన లైఫ్లో, ఓకే, కానీ వాళ్ళ ప్రజెన్స్ ఎప్పుడూ ఉంటుంది. సో వాళ్ళు మనకి ఎప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు ఏదో ఒక రూపంలో అనమాట. ఓకే, సో కాబట్టి మీ ఏంజల్స్ మీతో ఉన్నారని చెప్పేసి మీ లోడ్ని దించడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అనుకోండి. ఓకే, సో మీకు ఇప్పుడు ఏమనిపించవచ్చు అంటే నేను ఎందుకు ఇంత బాధపడుతున్నాను, నేను ఏం చేశానని చెప్పి క్వశ్చన్ మార్క్. ప్రతి ఒక్కరికి పెయిన్లో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్ మార్క్ ఉంటుంది. కానీ ఇక్కడ మనకి తెలియంది ఏంటంటే అది మీరు గ్రో అవ్వాలి అని చెప్పేసి ఆ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యింది, కర్మ రిలీజ్ చేయాలి కాబట్టి అది ఉంది అని చెప్పేసి అర్థం చేసుకోండి. ఆ టైంలో కూడా మీరు బాధపడుతున్న టైంలో ఏంజల్స్ మీతో ఉన్నారు, డివైన్ మీతో ఎప్పుడూ ఉంది యాక్చువల్గా తోడుగా. ఓకే, సో మీకు కనిపించకపోవచ్చు కానీ ప్రెజెన్స్ మీరు ఫీల్ అవుతారు. ఓకే, సో అందుకనే అది పెయిన్ లెట్ గో చేయండి, పాస్ట్ని రిలీజ్ చేసేసేయండి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోండి అన్నట్లు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, సో ఇంకా ఏమని చెప్పొచ్చు ఒక్క మాటలో అని అంటే పెద్ద మనసు చేసుకోవాలి అని చెప్పడం అనమాట. ఎందుకంటే మనం చేయలేము, చాలా ఇబ్బంది అనిపిస్తుంది. చిన్నవి నేను ఎగ్జాంపుల్స్ చెప్పేవి నార్మల్ థింగ్సే ఉంటుంది, కానీ మనకు తెలియదు కొంతమంది చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్స్ కూడా ఛాన్సెస్ ఉండిండొచ్చు, ఫిజికల్గా అబ్యూస్ చేసి ఉండొచ్చు కొంతమందిని, లేకపోతే మెంటలీ టార్చర్ లాంటిది, లేకపోతే డబ్బులు అలాంటివి తీసుకొని మోసం చేసేసి ఇలా ఏ విధంగానే అయి ఉండొచ్చు. అందుకనే అది రిలీజ్ చేయడం అంత ఈజీగా కాదు, ఎందుకంటే చాలా భారం అనిపించింది కాబట్టి అలా ఎలా ఈ పర్సన్ నన్ను ఇంత చేసినప్పుడు ఫర్గివ్ చేయాలని క్వశ్చన్ డెఫినెట్లీ వస్తుంది. బట్ అందుకనే కొంచెం టైం తీసుకొని దీన్ని రిలీజ్ చేయాలి, కొంచెం రిలీజ్ చేయాలి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్ అనమాట. ఓకే, చాలా డీప్ రీడింగ్ ఇదైతే. సో లాస్ట్ మెసేజ్ ఏంటో చెక్ చేద్దాము. యూనివర్స్ ప్లీజ్ షో మీ వాట్ ఈస్ దిస్ మెసేజ్ ఫర్ మై కలెక్టివ్, వాట్ మై కలెక్టివ్ నీడ్ టు నో రైట్ నౌ. మైకల్ ఎనర్జీ చాలా ఉంది రీడింగ్లో, మొత్తం అంతా స్వోర్డ్స్, వెరీ హెవీ ఎనర్జీ అనమాట. ఓకే, సో 6 ఆఫ్ మైకల్ వచ్చేసి ఇట్స్ ద లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఏదో చాలా బాధపడుతూ ఉన్నట్లున్నారు. రీసెంట్ రీడింగ్స్లో ఈ హెవీనెస్ వస్తుంది యాక్చువల్లీ. ఓకే, మళ్ళీ అదే ఎందుకు అని అంటే ఇట్స్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఇక్కడ ఒక టన్నెల్ వెనక మనం ముందు, టన్నెల్ అంటే దాన్ని తెలుగులో ఏమంటారు నాకు తెలీదు, అది మనము అది ఉంటుంది రైట్, బ్రిడ్జ్ టైప్, మొత్తం చీకటి ఉంటుంది లోపల, బయటికి వచ్చేసరికి లైట్ ఉంటుంది రైట్ అట్ ది ఎండ్. సో
ఇక టన్నల్ బొమ్మ కూడా లేదు చూపిద్దామంటే మీకు అర్థమైంది రైట్, అదనమాట. సో టన్నల్లో ఉండేటప్పుడు మనకు ఏదో డార్క్గా ఉన్నట్లు, మొత్తం అంతా నెగిటివ్ ఉన్నట్లు అన్నట్టు అనిపిస్తుంది. ఇంకా లైట్ లేదు, ఏం లేదు. కానీ మనం అక్కడ ప్రయాణం చేస్తూనే ఉన్నాము. ఒక మూమెంట్ వచ్చేసరికి లైట్ ఉంటుంది అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ అనమాట యూనివర్స్ నుంచి. సో మీరు ఇప్పుడు ఏదైతే డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నారో, ఇది డార్క్ అనేది మొత్తం అంతా ఇలానే ఉంది కాదు, విత్ ఇన్ వెరీ సూన్, కొద్ది టైంలోనే మీకు ఆ లైట్ అనేది నోటీస్ చేస్తారు. మీ లైఫ్లో పాజిటివిటీ వస్తుంది అని చెప్పేసి ఇక్కడ మీకు మీనింగ్ అనమాట. ఓకే, బ్రీత్ అ షై ఆఫ్ రిలీఫ్ అండ్ మేక్ న్యూ ప్లాన్స్, రీలొకేషన్ ఆర్ ట్రావెల్. సో ఒకవేళ మీలో ఎవరికైనా ఒకే ప్లేస్ నుంచి ఉండడం వల్ల లైక్ కొన్నిసార్లు మనము సేమ్ సిచ్యువేషన్స్ జరుగుతున్న ప్లేస్లోనే అలా ఉంటే కూడా ఏమవుతుందని లెట్ గో చేద్దాం అనుకునే లోపే మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట ఆ పెయిన్ అనేది. ఎందుకనంటే లెట్స్ సే జస్ట్ ఒక కామన్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇది నాకు చాలామంది పర్సనల్ రీడింగ్స్తో కూడా కనెక్ట్ అయినందుకు ఇది హెల్ప్ అవుతుంది అన్నట్లు చెప్తున్నాను. సో మీరు ఏదైనా పర్సన్ నుంచి లెట్ గో చేయాలి అని అనుకుంటున్నారే అనుకోండి. సో మీరు ట్రై చేశారు, లెట్ గో చేసేద్దాం అని చెప్పేసి హీల్ అయ్యారు. కానీ మీరు ఆ పర్సన్ ఒకే ప్లేస్లో వర్క్ చేస్తుంటే కనుక నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళేసరికి ఆ పర్సన్తో మీరు కనెక్ట్ అవ్వాలి, ఆ పర్సన్ మీరు కనిపిస్తారు, మళ్ళీ మొత్తం అంతా తిరిగి వస్తుంది రైట్. సో ఇంకా ఆ మూమెంట్లో వచ్చినప్పుడు ఎలా చేయాలి అన్నట్లు మీకు కొంచెము డిఫికల్ట్ అనిపించవచ్చు. ఓకే, సో నేను ఎప్పుడు మీకు చెప్పేదే ట్రావెల్ వచ్చేసి చాలా హెల్ప్ అవుతుంది. ఒక కొత్త ప్లేస్కి వెళ్ళి తిరిగి వచ్చిన తర్వాత మన ఎనర్జీ 100% చేంజ్ అవుతుంది. చాలామంది పాత వీడియోస్లో నాకు మన కమెంట్ కూడా చేశారు, అలా ఎవరికైనా ఇప్పుడు ఉంటే కొత్తగా హెల్ప్ అవుతుంది కొత్త వాళ్ళకి. సో డెఫినెట్లీ ఇలాంటి కమెంట్ చేయండి దీనికి సంబంధించి. ఓకే, సో ట్రావెల్ ఎనర్జీ వచ్చేసి చాలా స్ట్రాంగ్. ఒక ప్లేస్ చేంజ్ అయ్యాము అని అంటే ఒకవేళ మీకు వీలుంది, మీరు ఆఫీస్ షిఫ్ట్ అవ్వగలుగుతారు, ఇల్లు షిఫ్ట్ అవ్వగలుగుతారు, ఈ పర్సన్ నుంచి దూరం, పర్సన్ అయినా సిచ్యువేషన్ నుంచి అయినా సరే మీరు దూరం ఉండగలుగుతారు అని అంటే ఆ స్టెప్ తీసుకోండి. అది మీకు చాలా బెనిఫిట్ అవుతుంది, తొందరగా హీల్ అవుతారు, కొత్త చాప్టర్స్ మీ లైఫ్లో ఓపెన్ అప్ అవుతుంది, ఒక ట్రాన్సిషన్, ఒక చేంజ్ అనేది వస్తుంది అన్నట్లు ఇక్కడ మెసేజ్. ఫస్ట్ థింగ్, లేదు ఇంకా తప్పదు అన్నట్లు కలవాల్సి వస్తుంది అంటే అట్లీస్ట్ ఒక షార్ట్ బ్రేక్ తీసుకోండి. ఒక రోజు, ఒక వీకెండ్ అలా ఎక్కడైనా బయటికి తిరిగేసి వచ్చేసేయండి. నన్ను అడిగితే నేను నేచర్ సైడే వెళ్ళండి అని అంటాను. ఏదైనా మంచి ట్రెక్కింగ్ లాంటిదో, లేకపోతే బీచ్ ఏమైనా దగ్గరగా ఉంటే బీచ్ దగ్గరికి వెళ్ళడము, వాటర్ బాడీస్, స్పెషల్లీ వాటర్ ఫాల్స్, ఇదంతా ఉంటుంది రైట్. నేచర్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఓకే, సో మీకు బాగా హీలింగ్ అనేది వస్తుంది అనమాట దానివల్ల. సో నెక్స్ట్ ఆ పర్సన్ని కలిసిన ఏమవుతుందనంటే కొంచెం పెయిన్ రెడ్యూస్ అయి ఉంటుంది. మీరు నోటీస్ చేయండి, నేను ఇది ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను, మీకు తెలుస్తుంది. ఓకే, సో ఓకే ఏదో చేంజ్ వచ్చింది, అంతగా ఇంపాక్ట్ అవ్వట్లేదు, అంతగా పెయిన్ అనిపించట్లేదు అన్నట్లు అనిపిస్తుంది మీకు డెఫినెట్లీ. సో మీ పెయిన్ని బట్టి, ఆ ఇంపాక్ట్ని బట్టి కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట టైం లైన్ అనేది. ఓకే, సో మీది కొంచెమే అని అంటే మాత్రం విత్ ఇన్ 1 day 2 daysలో అది లైక్ రిలాక్స్ అయిపోయి మీరు నిజంగానే లెట్ గో చేసేసినట్లు ఉంటుందన్నమాట. కొంచెం టైం పడుతుందంటే అలా వీకెండ్స్లో 2 times 3 times అలా ట్రావెల్ చేసేసి వచ్చేసేయండి. వచ్చేటప్పటికి కొద్ది టైంలోనే కంప్లీట్లీ ఇప్పుడు అండ్ దీంతోపాటు ఇది ఫర్గివ్ చేస్తూ ఉండడం, ఈ 2 చేస్తూ ఉండడం వల్ల ఒక టైం పీరియడ్ వచ్చేసరికి మీరు కంప్లీట్లీ హీల్డ్ పర్సన్ అయిపోతారు. మీకు హ్యాపీనెస్ అనిపిస్తుంది అండ్ న్యూ చాప్టర్, న్యూ చేంజెస్కి వెళ్ళడానికి రెడీ అవుతారు అనమాట. ఓకే, సో ఇక్కడ అదే మీకు మెసేజ్ కూడా రీలొకేషనో లేకపోతే ట్రావెల్ లాంటిది ఏదైనా ఉంటే చేయండి అన్నట్లు మీకు ఇక్కడ యూనివర్స్ నుంచి మెసేజ్. కొత్త ప్లాన్స్ ఏదైనా చేయాలనుకుంటే కొత్త ప్లాన్స్ కూడా చేయండి అన్నట్లు అనమాట. ఓకే, సో ఈ రీడింగ్ చాలా లాంగ్ అయిపోయింది, బట్ చాలా డీప్ రీడింగ్ అనిపించింది. సో ఎస్, ఇది వచ్చేసి ఇవాళ రీడింగ్. ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అయ్యింది, నచ్చింది అని అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్. బాయ్ ఫర్ నౌ, టేక్ కేర్.